वागर्तावितसम्पृक्तौ वागर्तप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदां श्यामावार्तारिसंसेव्यां भवानीं ललितां ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारः सर्वविद्यायां हयग्रीवं तममाश्रये. 57వ శ్లోకం నుంచి మొదలు పెడదాం సార్. ఉమ్, 57వ శ్లోకం రెండో పాదం నుంచి మనం మొదలు పెట్టాలి. కానీ రెండో పాదాన్ని మొదటి పాదం నుంచి స్టార్ట్ చేసుకుందాం. మహాకా మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఈ పాదం మనం లాస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఈ పాదం యొక్క అర్థం నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళాం. మహాకామేశ మహాతాండవ సాక్షిని, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఈ నామంలో అర్థం చెప్పుకుంటున్నప్పుడు అమ్మవారు స్వామి ప్రళయమూర్తి అయినప్పుడు ఆయన చేసిన తాండవంలో అమ్మవారు ఆ తాండవంలో అమ్మవారు స్వామివారిలోకి కలిసిపోయారు అని చెప్పి మనం చూస్తాం. మహాకామేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని, ఆ తాండవానికి సాక్షి ఆవిడే, ఆ తాండవంలో ఉన్నది ఆవిడే, ఆ తాండవం తర్వాత స్వామిలోకి కలిసిపోయింది ఆవిడే. ఇప్పుడు స్వామి ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఈశ్వరుడికి శివుడికి ఈశ్వరుడికి తేడా ఏంటి అంటే, శివుడు ధ్యానమూర్తిలో ఏ కోరిక లేకుండా ఉన్న ఆయన శివుడు. శివుడు ఈశ్వరుడు ఎప్పుడవుతాడు అంటే, ఆయనలో ఒక కోరిక. ఏ కోరిక? నేను ఈ ప్రపంచాన్ని, ఈ జగత్తుని, దీన్నంతా మొదలు పెట్టాలి, దీన్ని స్టార్ట్ చేయాలి అన్న కోరిక, ఆ సంకల్పం వచ్చినప్పుడు ఈ శివుడు ఈశ్వరుడి కింద మారుతాడు. అలాగా ఆ కా ఆ కామం అంటే ఆ కోరిక పుట్టింది కాబట్టి ఆయన ఆ ఈశ్వరుడికే కామేశ్వరుడు అని కూడా పేరు. అలాగా మహేశ్వర మహాకల్ప, ఆ మహేశ్వరుడు, ఆ ఈశ్వరుడు చేసే మహాకల్పంలో, ఆ ఈశ్వరుడు చేసే మహాకల్పంలో మహాకామేశ్వర మహిషి, మహాకామేశ్వరుని మహిషి అంటే మహాకామేశ్వరుని యొక్క మనిషి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే మహాకామేశ్వరుని యొక్క సొంత మనిషి అంటే ఆవిడ భార్య అని ఇక్కడ మహాకామేశ మహిషి అని చెప్పి చూపించారు. ఇక్కడ మహాకామేశ మహిషి అంటే ఆ ఈశ్వరుడికి ఎప్పుడైతే ఈ జగత్తుని నడిపించాలి అనే కోరిక పుట్టిందో అప్పుడు ఆ ఈశ్వరులోంచి వీళ్ళ అమ్మవారు బయటకు వస్తారు. ఈ అమ్మవారు బయటికి రావడం అంటే, మహిషి అంటే ఉన్నతమైన అర్చనించగలిగే స్వరూపాన్ని మహిషి అంటారు. ఈ అమ్మవారు స్వామివారి నుంచి రావడం అంటే ఈ జగత్తు నడవడం అంటే ఇదంతా ఏంటి? జగత్తు నడవడం, ఇదంతా మాయ కదా. ఈ మాయ అనే స్వరూపమే అమ్మవారు. అందుకనే పైన భవారణ్య కుటారిక అన్నప్పుడు ఆవిడ ఆవిడ ఈ భవారణ్యం కాబట్టి ఆవిడే దీన్ని నశింప చేయగలదు. లేకపోతే ఇంకొకరు ఎవరో వచ్చి చేయలేరు కదా. ఆ పెన్ను నాది కాబట్టి నేనే ఆ పెన్తో రాయగలను, నేనే ఆ పెన్ను పాడు చేయగలను. పక్కోడు వాడిదైతే ఆ పెన్ను ముట్టుకోలేడు, నేను ముట్టుకొనిస్తేనే ఆ పెన్ను ముట్టుకోవాలి. అలాగా ఆ ఈ భవారణ్యము అనే సంసారం అంతా ఆవిడదే కాబట్టి ఈ సంసారంలో ఉంచేది ఆవిడే, ఈ సంసారం నుంచి బయటికి తీసుకెళ్లేది ఆవిడే. సంసారం నుంచి బయటికి తీసుకెళ్ళడం ఏంటి అంటే, ఆ శివుణ్ణి ఆశ్రయించిన ఆ అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళు, అమ్మవారు అంటే ఈశ్వరుడే, ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని ఈ సంసారం నుంచి అంటే మోక్షాన్ని ప్రసాదించే తల్లి ఆవిడ అని చెప్పి ఇక్కడ మనం మహేశ్వర మహాకల్ప అనే నామంలో ఆవిడ యొక్క అర్థం తెలుసుకోవాలి. ఇంకొకటి మహేశ్వర మహాకామేశ మహిషి అంటే ఎప్పుడైతే స్వామి ఈ ఈ జగత్తునంతా నశింపచేసి ఆయన ధ్యానంలో కూర్చున్నారు, అప్పుడు నిశ్చలమైన సరస్సు లాంటిది ఆయన. నిశ్చలమైన సరస్సు, ఆ నిశ్చలమైన సరస్సులో ఈ జగత్తుని సృష్టించాలి అనే కోరిక పడడం, ఒక ఆకు పడ్డం లాంటిది ఆ నిశ్చలమైన సరస్సులో. ఆ ఆకు పడితే పుట్టే చిన్న అల ఉంటుంది చూడండి, అదే అమ్మవారు. ఒక సరస్సులో ఒక చిన్న అల పుట్టితేనే
ఈ బ్రహ్మాండాలు, అండపిండ బ్రహ్మాండాలు మొత్తం అన్ని ఆ పుట్టాయి. అదే ఇలాంటి ఏమీ లేకపోతే ఆ అది పడితేనే ఈ బండబ్రహ్మ బ్రహ్మాండాలన్నీ పుడితే, అంటే ఆ పడ్డం అనేది ఒక శక్తి కదా. ఒక సరస్సులో ఒక ఆకు పడితే చిన్న అల పుట్టింది. అలాగే స్వామివారి మనసులో ఈ కో ఇదం ఈ జగత్తు, ఈ బ్రహ్మాండాలన్నీ మళ్ళీ సృష్టించాలి అన్న కోరిక కూడా పుట్టింది. నిశ్చలంగా ఉన్న ధ్యానావస్థలో ఉన్న మనస్సులో. అలాంటి మనస్సులో పుట్టింది కాబట్టి అలాంటి మనస్సులో పుట్టే కోరికనే అమ్మవారు అన్నాం. అంటే స్వామివారి మనస్సులో పుట్టిన కోరిక, అంటే సంకల్ప శక్తే అమ్మ. స్వామివారు సంకల్పం చేశారు. ఆయనలోంచి ముందు అమ్మవారు బయటకొచ్చారు. స్వామివారిలోంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. విష్ణువులోంచి బ్రహ్మ పుట్టారు. ఇలాగా ఈ ఈ జగత్తు అనేది ముందు సృష్టి జరిగింది కాబట్టి, ఈ జగత్తు అనేది సృష్టి జరిగింది. ఈ జగత్తు అనేది సృష్టి జరిగింది అంటే ఈ జగత్తు అనేది ఎవరిది? ఈ జగత్తు అనేది ఏంటి? స్వామివారి మనస్సులోంచి పుట్టినది జగత్తు. ఈ స్వామివారి సంకల్పం. ఆయనకి ఏదో విశ్వకర్మ లాగా లేకపోతే మన ఇంజనీర్స్ లాగా ఏ టూల్స్ ఏమీ అక్కర్లేదు. ఆయన సంకల్పం చేత బ్రహ్మాండాలు పుడతాయి. ఆయన సంకల్పం చేత బ్రహ్మాండాలు నశిస్తాయి. ఏదైనా ఆయన యొక్క సంకల్పం. అంటే ఆ సంకల్పం అనేది ఏదో శక్తి కదా. ఆ సంకల్పం అనేది ఏదో శక్తి కాబట్టి దాంట్లోంచి బ్రహ్మాండాలు పుడుతున్నాయి, బ్రహ్మాండాలు నశిస్తున్నాయి. ఆ సంకల్పమే మహాకామేశ్వర మహిషి. అంటే మహిషి అంటే మనస్సులోంచి పుట్టినది అని. మహాకామేశ్వర మహిషి అంటే కామేశ్వరుని మనస్సులోంచి పుట్టిన తల్లి అని చెప్పి అర్థం అక్కడ. అంటే అక్కడ మహాకామేశ్వర మహిషి అంటే కామేశ్వరుడు అంటే ఒక కామం కలిగిన ఈశ్వరుడు. అంటే ఆ ఈశ్వరుడు నశింపచేసేటప్పుడు ఉన్న ఈశ్వరుడైనా, సృష్టి చేసేటప్పుడు ఉన్న ఈశ్వరుడైనా, ఆ ఒక ఈశ్వరుడికి కలిగిన సంకల్పంలోంచి పుట్టిన శక్తే నీవు తల్లి అని చెప్పి అర్థం అక్కడ మహాకామేశ్వర మహిషి. ఇప్పుడు పైన మహాకామేశ్వర తాండవ సాక్షిని అన్ని ఈ ఈ నామాలు ఉన్నాయి కదా. కాబట్టి అక్కడ తీసుకునే అర్థం ఏంటి అంటే మహాకామేశ్వరునికి ప్రళయం చెయ్యాలి అన్నప్పుడు జరిగిన సంకల్పంలో అమ్మవారు ఆయన యొక్క మనస్సులోకి వెళ్ళి ఇద్దరూ ఒకటే అయ్యి అప్పుడు ఆయన ధ్యానావస్థలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అండపిండ బ్రహ్మాండాలు ఇవన్నీ నశింపబొద్దుతాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు అమ్మవారు మహాకామేశ్వర మహిషి ఒక రకంగా. ఆవిడ యొక్క ఈ సంసారం ఇవన్నీ ఆవిడ యొక్క స్వరూపమే కాబట్టి ఈ సంసారం అన్ని నశింపబడుతున్నాయి కాబట్టి స్వామివారి యొక్క ఒక సంకల్పంతో. కాబట్టి ఆయన సంకల్ప శక్తి అలాంటిది. ఆ సంకల్ప శక్తి అమ్మవారు కాబట్టి మహాకామేశ్వర మహిషి, మహాతాండవ సాక్షిని, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. మహేశ్వరునిచే చేయబడే యొక్క మహాకల్పం. ఆ మహాకల్పం ఎప్పుడు జరుగుతుంది? ఆయన ప్రళయ తాండవం చేసినప్పుడు ఆ మహాకల్పం అనేది జరుగుతుంది. దాని సాక్షిభూతంగా చూసే వాళ్ళు ఎవరు? అమ్మవారు. ఇలాగా పైన దాంట్లో ఆవిడ్ని అమ్మవారు అయ్యవారు ఒకటే అనే స్వరూపంలో చూడాలి అని చెప్పి పైన చూపించారు. ఆ సృష్టి జరిగేటప్పుడు నశింపబడేటప్పుడు కొన్ని సంఘటనలో అమ్మవారు ఎలా ఉంటారు అనేది పైన చెప్పారు. ఇప్పుడు రెండో దాంట్లో మహాకామేశ మహిషి అన్నప్పుడు అమ్మవారు సృష్టి జరిగేటప్పుడు ఎలా ఉంటారు అనే దాంట్లో మహాకామేశ మహిషి అని చెప్పి ఇక్కడ చూపించారు. ఈ రెండు సమయభావం ఉన్న నామాలు. అంటే ఈ సమయభావం అంటే ఈశ్వరుని పొగుడుతూ, అమ్మవారిని పొగుడుతూ ఈశ్వరుని కూడా మన ధ్యానంలోకి తీసుకొచ్చే నామాలు ఇవన్నీ. ఇక్కడ మహాకామేశ మహిషి, ఆ కామేశ్వరుని చేత వల్లే కామేశ్వరి ఉన్నది. అంతేనా? కామేశ్వరుడు ఉన్నాడు కాబట్టే, కామేశ్వరులోంచి సంకల్ప శక్తి వచ్చింది కాబట్టే ఈ కామేశ్వరి ఉన్నది. కామేశ్వరే ఈశ్వరి. అంటే ఈ కామం అంటే ఆ జరిగిన సంకల్పానికి ఈశ్వరి ఆవిడ. కామేశ్వరుడు కామేశ్వరి కాబట్టి ఈ కామేశ్వరి అనే తల్లి ఆ ఈశ్వరుడి యొక్క సంకల్పానికి ఈశ్వరి. అంటే ఆ సంకల్పానికి రాజు. అంటే ఆ సంకల్పమే ఆవిడ.
ఆ సంకల్పమే ఆవిడ. అందుకని మహాకామేశ మహిషి. మహాకామేశ్వరునికి యొక్క వచ్చే ఏ సంకల్పానికైనా ఈశ్వరి ఈవిడే కాబట్టి అలాగ మహాకామేశ్వర మహిషి. మహాకామేశ్వర మహిషి అంటే మహాకామేశ్వరుడు మనస్సులోంచి వచ్చే సంకల్పానికి మహాకామేశ మహిషి. ఆ మహిషి అనేది సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులోంచి వస్తుంది కాబట్టి ఆ మనస్సులోంచి వచ్చే ఆ మూర్తి ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో అర్చించగలిగే ఉన్నతమైన మూర్తి కాబట్టి, ఉన్నతమైన సంకల్పం ఆయన సంకల్పం కాబట్టి మహాకామేశ్వర మహిషి అన్నప్పుడు ఆవిడ ఉన్నతమైన మూర్తి ఆవిర్భవించింది. అంటే మన ఈ సంసారం ఇవన్నీ బ్రహ్మాండాలు ఈ మాయ అనేదంతా అప్పుడు మొదలైంది కాబట్టి మహాకామేశ మహిషి అనే నామంతో ఆవిడ్ని కీర్తించారు అక్కడ. మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఈ నామానికి మనం అర్థం తెలుసుకోక్కర్లేదు, ఎందుకంటే ఇది నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన నామం. మహాత్రిపుర సుందరి ఆ కలిగినప్పుడు ఎన్ని లోకాలు పుట్టాయి? ఈ లోకాలన్నిటికీ తల్లి ఎవరు? ఆవిడే. ఈ లోకాలన్నిటిని ఈ త్రిపుర సుందరి అంటే అందరికీ మాత అని చెప్పి అర్థం. మూడు పురాలకి మాత త్రిపుర. స- ఆ, బ్రహ్మ బ్రహ్మలో సత్యలోకం, వైకుంఠం, ఆ కైలాసం, ఈ మూడు. ఇంకా చెప్పాలంటే 14 లోకాలకి మాత భువనేశ్వరీ దేవి. ఇలాగ ఈ 14 లోకాలకి మాత అయిన ఆ భువనేశ్వరీ దేవి అంత సౌందర్యవతి. అంటే ఆ మహాకామేశ మహిషి అంటే ఆ ఉన్నతమైన అర్చించగలిగే మూర్తి మూడు మూడు పురాలు అంటే ఈ మూడాట్లలోని ఈ మూడు నగరాలకి సౌందర్యవతి. అంటే ఆవిడ కన్నా సౌందర్యవతి ఎవరు లేరు అంటే ఆవిడ కన్నా ఉన్నతమైన గుణాలు కలిగిన తల్లి ఎవరూ లేదు అని చెప్పి అర్థం. ఇక్కడ తీసుకోవాల్సింది బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యం. బయట సౌందర్యం మన పుట్టుకతో వచ్చిన లోపల ఉన్న సౌందర్యం ఆ మనం పెరిగే కండిషన్స్ తో మనం లోపల ఉన్న సౌందర్యం వస్తుంది. అబ్దుల్ కలాం గారు అంత అంత ఉన్నత వ్యక్తి ఎలాగంటే ఆయన అంతర్ సౌందర్యం అలా ఉన్నది కాబట్టి. అంటే అంతర్ సౌందర్యం అంటే మ్యాన్ విత్ వాల్యూస్ అండ్ తన మోరల్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ బట్టి ఆయన ఆయన మైండ్ సెట్ ఎలాంటిదో మనం ఎలా చెప్తామో అలాగే అలాంటి ఉన్నతమైన మైండ్ సెట్ ఉన్న ఆయన సౌందర్యవంతుడు, అంతర్ సౌందర్యవంతుడు అని చెప్పి మనం తీసుకుంటాం కదా. అలాగా ఆవిడకున్న వాల్యూస్, ప్రిన్సిపల్స్. ఆవిడ మనందరికీ తల్లి ఆవిడ. ఆవిడ కన్నా ఆవిడలోంచి నెక్స్ట్ వచ్చే నామాల్లో ఆవిడలోంచే మనకి కళలు వచ్చాయి. ఇలాగా ఆవిడలోంచే ప్రతిదీ పుట్టింది కాబట్టి, ప్రతిదీ ఆవిడే కాబట్టి మన మనం ఎలా మనం ఆవిడ యొక్క సౌందర్యం అలాంటిది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. ఆవిడ యొక్క సౌందర్యం మూడు పురాల్లోని అంటే త్రిపుర సుందరి ఆవిడ. సత్యలోకం వైకుంఠం, సత్యలోకం విష్ణులోకం వై సత్యలోకం వైకుంఠం, కైలాసం, ఈ మూడు లోకాలకి సుందరి. అంటే ఈ మూడు లోకాల్లో ఏ వాల్యూస్ తో అయితే ఆ దేవతలు ఉన్నారో ఆ వాల్యూస్ అన్నీ కలిపి ఒక మూర్తి చేస్తే ఆవిడ త్రిపుర సుందరి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. వాల్యూస్, ఒక మనిషి ఎలాగైనా ఉండొచ్చు కానీ వాల్యూస్ లేకపోతే మనిషి కాదు అని చెప్పి అందరూ ఆ, ఎవరైనా మన సరి చేయాలంటే అదే చెప్తారు. ఒక మనిషి ఎప్పుడు మనిషి అవుతాడు అంటే వాడి యొక్క వాల్యూస్ బట్టే వాడు మనిషి అవుతాడు అని చెప్పి చెప్తారు. ఒక మనిషికి ఆ, కొన్ని మంచి వాల్యూస్ ఉంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇలాంటి వాల్యూస్ తో ఉంటే వాడు ఎప్పుడు తప్పు చేయకుండా ఇలాంటి వాల్యూస్ ని పట్టుకుని కూర్చుంటే వాడు ఉన్నతమైన పర్సనాలిటీతో వాడు మనిషి అవుతాడు. ఇప్పుడు ధర్మరాజుని తీసుకుంటే ఆయన యొక్క వాల్యూస్ బట్టే ఆయన ఆయనకి ఆ కీర్తి వచ్చింది. ఆయన రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగం చేసిన వాళ్ళు బోల్డ్ మంది రాజులు ఉన్నారు. రాముడు రాజసూయ యాగం చేశాడు, భరతుడు రాజసూయ యాగం చేశాడు, ఇంకా చాలా మంది రాజసూయ యాగం చేశారు. కానీ ఎవరు రాజసూయ యాగం చేసిన రాజు పేరు చెప్పండి అంటే ముందు మన గుర్తుకొచ్చేది ఆయనే. ఎందుకు? రాముడు ఎంత రామరాజ్యం పాలించినా, ఎంత
ఎంత రాజయాగం చేసినా రాముడు కూడా అక్కడక్కడ ఆయన రాముడు అనే పర్సనాలిటీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. అది ఎవ్వరు ఇంకా ఏ రాజు అలా ఉండలేడు. కానీ మీరు ఇటు ఇక్కడ ధర్మరాజు దగ్గరికి రండి, యుధిష్ఠిరుడు ఆయన మాత్రం అలా కాదు. ఆయన మనందరం పుట్టిన కండిషన్స్ లోనే ఉన్నాడు. ధర్మం ధర్మం మూడు పాదాల మీద నుంచున్నప్పుడే ఉన్నాడు ఆయనని. ధర్మం రెండు పాదాల మీద నుంచున్నప్పుడే పుట్టాడు ఆయన. ఆయన అలాంటి సమయంలోనే ఆయన ఈ రాజ్యం ఎలా పాలించాలి అని చెప్పి చూసారు ఆయన. కానీ ఆయన చేసిన తప్పేంటో తెలుసా? తన ప్రిన్సిపల్స్ ని ముందే డిసైడ్ చేసుకున్నాడు. వ్యాసుడు వచ్చి రాజసూయ యాగం చేశాక వ్యాసుడు వచ్చి చెప్పాడు, రాజా రాజసూయ యాగం చేసావు నువ్వు. రాజసూయ యాగం చేసిన ప్రతి రాజుకి అరణ్యవాసం కలిగింది మన పురాణాల్లో. యుద్ధాలు చేశారు వాళ్ళు. కాబట్టి నువ్వు కూడా యుద్ధానికి అరణ్యవాసానికి ఇప్పటి నుంచే సన్నిద్ధం అవుతే మంచిది అని చెప్పి చెప్పారు. ఎందుకు? అప్పటికే యుధిష్ఠరుడు అప్పటికే ఒక 2-3 సంవత్సరాల దాకా ఆయన అరణ్యవాసం చేసి వచ్చాడు. ఆయన పక్క ఇల్లు తగలపడిపోయినప్పుడు ఆయన, కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్నది ఓన్లీ యుద్ధం ఒకటే చేయాలి. దానికి అప్పటి నుంచి ఆయన సన్నిద్ధం అయి ఉంటే ఆయనకు మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం ఇవేమీ వచ్చేది కాదు. కానీ ఆయన చేసింది ఏంటి? యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు అని చెప్పి ముందు నుంచే కూర్చున్నాడు ఆయన. ఇది ఆయన పెట్టుకున్న ప్రిన్సిపలే, యుద్ధం వద్దని చెప్పి. కానీ అక్కడ ధర్మం మూడు పాదాల మీద నుంచున్నప్పుడు, అది ఆయనకి తెలిసినప్పుడు, విధి అలాగ జరుగుతుంది అని తెలిసినప్పుడు, మనం ఆ విధికి సన్నిద్ధం అవ్వాలి అని చెప్పి విధికి సన్నిద్ధం అవ్వాలి. కానీ ఆ విధికి వ్యతిరేకంగా మనం కోరికలు కోరుకుంటే అవి అవ్వవు కదా. అలాగే ఆవిడ ఇలాగ ఇలాగ ఈ ప్రిన్సిపల్స్ తో ఉన్నాయి. ఆయన ఆ ధర్మరాజే ఇంత కీర్తి పొందిన వాడైతే, ఇలాగ మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆయనకి, చెడు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఒక్కొక్కసారి నష్టం కూడా పడ్డాడు ఆయన. రాముడి ప్రిన్సిపల్స్ అలాంటివి కాబట్టి ఆయన ఇప్పటి వరకు కీర్తి పొందాడు. అలాంటి ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళే అంత కీర్తివంతులు. అంటే కొన్ని ఈ మామూలు ఈ మనుష్య లోకంలో ఉండే ప్రిన్సిపల్స్ నే ఆయన పట్టుకున్నారు. అలాంటిది ఆయన ఆయన వాళ్ళు అంత సౌందర్యవంతులు, అంటే అంతర్ సౌందర్యవంతులు వాళ్ళు, అంటే అంత గొప్ప వాళ్ళు. అలాంటిది అమ్మవారు 3 లోకాలు, అది కూడా మన పాలించే 3 లోకాల్లో ఉండే ప్రిన్సిపల్స్ అన్నాటిని అవకోశం బట్టి ఆ ప్రిన్సిపల్స్ తో ఆవిడ జీవితాన్ని నడిపించే తల్లి ఆవిడ. కాబట్టి ఆవిడ ఎంత కీర్తివంతురాలు, ఆవిడ ఎంత గొప్ప తల్లిగా ఆవిడ, అలాంటి తల్లి ఆవిడ. అందుకనే ఆవిడ మహా త్రిపుర సుందరి అని చెప్పి చూపించారు ఇక్కడ. అంటే ఇక్కడ త్రిపుర సుందరి అంటే గొప్ప అంతర్ సౌందర్యం కలిగిన తల్లి. సుందరి అంటే అక్కడ అలాగా అర్థం తీసుకుంటే త్రిపుర సుందరి, మూడు జగత్తులు పాలించే మూడు జగత్తుల్లోని గొప్పదైన తల్లివి నీవు అని చెప్పి ఇక్కడ చూపించారు. అది త్రిపుర సుందరి అనే మాట వదిలేస్తే ఇక్కడ సరిపోదు. కానీ మహా త్రిపుర సుందరి, ఇక్కడ మనం పార్వతీదేవి గురించో త్రిపుర సుందరి దేవి గురించో కాదు కదా మనం మాట్లాడుతుంది. లలితా పరాభట్టారిక గురించి మాట్లాడుతుంది. లలితా పరాభట్టారిక అంటే ఎవరు? ఈ 3 లోకాలని బ్రహ్మాండాలు అన్నాటిని పాలించే తల్లి ఆవిడ. కాబట్టి శ్రీమన్నగర నా నా శ్రీమన్నగరానికి రాణి ఆవిడ. ఆవిడ ఆవిడ యొక్క సౌందర్యం ఇంకలా ఉంటుంది. ఆవిడ ఎంత ఉదార మనస్తవ్యులు. ఆవిడ యొక్క ప్రిన్సిపల్స్ ఇంకెంతలా ఉంటాయి. అందుకనే ఆవిడ్ని మళ్ళీ ఈ మహాత్రిపురులు ఇలా 3 పురాలు, ప్రతి పిండంలోని ఇలాగ మూడు మూడు ఉంటాయి కదా. అలాగ ప్రతి పిండంలో మూడు అలాగ కలుపుకుంటే ఎన్ని బ్రహ్మాండాలు ఉంటే అన్ని బ్రహ్మాండాల్లో ఉండే పిండాల్లో ఈ మూడు ఈ 3 లోకాల్లో ఉన్న ఈ 3 లోకాలు కలుపుకుంటే మహాత్రిపుర అయింది కదా. ఈ మహాత్రిపుర ఈ 3 పురాల్లోని అత్యంత గొప్పదైన తల్లి నీవు అని చెప్పి మహాత్రిపుర సుందరి అనే నామంతో ఒక వాల్యూ ఇస్తూ అర్థం తెలుసుకోవాలంటే ఇది అర్థం. మామూలుగా బాహ్య సౌందర్యం అంటే ఆవిడ మించిన సౌందర్యవంతురాలు ఎవరైనా ఉంటారా? ఆవిడ మనందరికీ మాత. ఆవిడ కన్నా సౌందర్యవంతురాలు ఎవ్వరూ ఉండరు. ఈ జగత్తు ఉన్నది అంటే ఆవిడ. ఈ జగత్తు ఎంత సౌందర్యవంతమైన జగత్తు ఇది, ఎంత అందంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏ
ఏ కోనేరో సరస్సు చూసామనుకోండి, చుట్టూ లత ఏవో ఒక పువ్వులుండి, అది ఇంకెంత బాగుంటుంది. ఒక తామర సరస్సు చూసామనుకోండి, అది ఇంకెంత బాగుంటుంది. కూష్మాండ వృక్షం చూస్తే దానికి పూసిన పువ్వులతో ఆ వృక్షాన్ని కనుక చూసామనుకోండి, అది ఎంత ఆనందం కలిగిస్తుంది మనకి. ఇలాగ జగత్తులో ఉన్న ప్రతీది ఎంత సౌందర్యవంతమైనది. ఈ జగత్తంతా ఎవరు? అమ్మవారు. కాబట్టి ఆవిడ మహాత్రిపుర సుందరి. ఆవిడ ఉన్నది కాబట్టి మూడు పురాలు ఉన్నాయి. అంటే మూడు త్రిపురలు మూడు లోకాలు ఉన్నాయి. ఈశ్వరుడికి సంకల్పం చేశాడు కాబట్టి మొత్తం 14 లోకాలు పుట్టాయి. ఈశ్వరుని సంకల్పం మళ్ళీ జరిగిందంటే మొత్తం 14 లోకాలు అయిపోతాయి. ఈ 14 లోకాల్లో ఉన్న మాయ, ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో అదే ఆ శక్తి ఉన్న తల్లి ఎంత ఎన్ని సౌందర్యాలు ఉన్నాయో మన ఈ లోకాల్లో, ఆ సౌందర్యాలన్నీ ఆవిడే కదా. కాబట్టి మహాత్రిపుర సుందరి ఆవిడే కదా. ఇదొక అర్థం. ఇలాగ ఈ నామానికి రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఇక్కడతో 57వ శ్లోకం అయింది సార్. నెక్స్ట్ 58కి వెళ్తున్నాం. చతుర్షష్ట్యోపచార. ముందు చతుర్షష్టి ఉపచారాలు అంటే ఏంటో చూసుకుందాం. చతుర్షష్టి ఉపచార చరాధ్య, చతుర్షష్టి ఉపచారాధ్య అని నామం నెక్స్ట్ మనం తీసుకునేది. తర్వాత చతుర్షష్టి కళామయి, తర్వాత చతుర్షష్టి కోటి యోగిని గణ సేవిత. ఇలాగ 64 64 64 ఎందుకు వచ్చాయి అంటే 64 అనేది పూర్ణ సంఖ్య. మళ్ళీ 9 ఎలాగ పూర్ణ సంఖ్య, 64 అలా పూర్ణ సంఖ్య. మీరు చూసుకుంటే క్యూబ్స్ స్క్వేర్స్ తీసుకుంటే 68, తర్వాత 81, ఇలాగ ఈ 8 9. ఈ 8 9 తోనే మొత్తం మన పురాణాల్లో దేవతల్ని వర్ణించాలంటే ఈ 68 9 ఈ సంఖ్యలతోనే వర్ణిస్తారు. అష్టమాతృకులు, నవదుర్గలు, మళ్ళీ దశ మహావిద్యల్లో మళ్ళీ దశ మహావిద్యల్ని కేటగరైజ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ వాళ్ళు 9 మందే ఉంటారు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు దేవతల్ని వారాహిదేవి కింద అర్చించాలి. అలాగా ఈ 9 అనే సంఖ్యతోనే వెళ్తాయి. మాక్సిమం 9 8 ఈ రెండాటితోనే మనం వెళ్తాం. కాబట్టి ఈ ఈ 8 అనేది పూర్ణ సంఖ్య, 8 9 అనేది పూర్ణ సంఖ్యలు. కాబట్టి ఈ 8 యొక్క స్క్వేర్ చేయండి 64. 8 స్క్వేర్ 64 కదా. అంటే 64 కూడా పూర్ణ సంఖ్య. ఇలాగ ఆ పూర్ణ సంఖ్యతో కలిగిన నా అంకెలతోనే ప్రతిదీ ఉంటుంది. మన 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 సనాతన ధర్మంలో ప్రతిదీ పూర్ణ సంఖ్యతోనే మనం చూసుకుంటాం. 49 కూడా పెట్టుకోవచ్చు, కానీ 49 అనేది పూర్ణ సంఖ్య కాదు. పూర్ణ సంఖ్య అవ్వదు, ఎందుకంటే అది 49తో ఆగిపోయింది. 50 ఉంటే పూర్ణ సంఖ్య అవుతుంది, కానీ 49 ఉన్నాయి. ఒకటి లోపంలో ఉంటుంది అక్కడ. కానీ 64 అంటే 60 కన్నా 4 ఎక్కువ అని చెప్పి కూడా తీసుకుంటాం మనం. 60 కన్నా 4 ఎక్కువ అంటే పూర్ణం కన్నా ఎక్కువ. 81 మళ్ళీ 80 కన్నా ఒకటి ఎక్కువే ఉన్నది అని చెప్పి, అలాగా ఇది పూర్ణ సంఖ్య కన్నా ఎక్కువ ఉన్న సంఖ్య, లేకపోతే పూర్ణ సంఖ్య ఇవి. కాబట్టి ఈ మన పురాణాల్లోని వీటిలోనైనా దేన్నైనా డివైడ్ చేయాలంటే 8 9 మళ్ళీ వాటి స్క్వేర్స్, లేకపోతే ఈ 9 పూర్ణ సంఖ్య, ఇలా ఈ నామాలతోనే మనం చేస్తాం. ఈవెన్ లేకపోతే ఇంకొకటి ఈ చతుర్షష్ట అంటే చంద్రుడిని శ్రీ విద్యని మనం వేరువేరు చేయలేం. ఎందుకంటే చంద్రుల్లోనే లలితని లలితాదేవిని చూస్తారు శ్రీ విద్యోపాసకులు. కాబట్టి చంద్రుడికి 16 కళలు. మనం మన రోజుని మనం చాంద్రమానంలోనే ఉన్నాం కాబట్టి మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చంద్రుడికి 16 కళలు. 16 కళలు పెరుగుతాయి, మళ్ళీ 16 కళలు తగ్గుతాయి. కాబట్టి మనకి 29 రోజులు వచ్చాయి మనకి కదా. అలాగా చంద్రుడికి 16 కళలు. మన రోజుని మన రోజుని ఎన్ని భాగాల కింద విభజించవచ్చు? 4 భాగాల కింద విభజించాలి మన రోజుని. ఒకటి అర్ధరాత్రి సమయం, 2 తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తం మనం ఉన్న సమయం, 3 మధ్యాహ్నం ఉండే సమయం, 4 సంధ్యా సమయం. ఇలా
ఈ 4 భాగాల్లోనే రోజుని మనం డివైడ్ చేసుకోవాలి. మాక్సిమం ఎప్పుడైనా రోజుని డివైడ్ చేయాలి అంటే ఈ డివిజన్ వాడతాం మనం. ఇలాగ మనకున్నాయి 4 డివిజన్స్. ఎన్ని కళలున్నాయి చంద్రుడికి? చంద్రుడు 16 సంపూర్ణుడు చంద్రుడు. మనిషి 16 సంస్కారాల ప్రపూర్ణుడు మనిషి. అంటే 16 షోడశోపచారాల్లో 16 ఉంటాయి కదా! అలాగే మనిషికి కూడా 16 గుణాలు ఉంటాయి. ఈ 16 గుణాలతోనే మనిషి బతుకుతాడు. ఈ 16 గుణాల్లో ఒకటి తక్కువైనా, ఒకటి ఎక్కువైనా, ఎక్కువైతే మహాత్ముడు అవుతాడు, తక్కువైతే నీచుడు అవుతాడు. 16 ఉంటే మాత్రమే మనిషి మనిషి అవుతాడు. కాబట్టి మనందరం ఈ 16 గుణాల్లో సంపూర్ణులం కాబట్టి మనం ఈ 16 గుణాలు ఇంటూ 4 అంటే 16 గుణాలని మనకుండే 16 మనకుండే 4 సమయాల్ని ఇంటూ చంద్రుడి యొక్క 16 గుణాలు, 16 కళలు. అంటే 16 స్వామికి 16 కళలు ఉన్నప్పుడు మనం అర్చించుతాం కదా! ప్రతిరోజు అర్చిస్తాం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ పెరిగినప్పుడు పదహా మనకి ఇప్పుడు 4 ఉన్నాయి. 4 సార్లు పూజిస్తాం. అంటే 4 సమయాలు. ఇలాగ 4 ఇంటూ 16 మొత్తం 64. ఈ లె ఈ ఈ లెక్క అర్థమైందా సార్? ఇంకొకటి 16 గుణాలు ఉండేది మనకి 16 గుణాలు. ఈ 16 గుణాలుతో ఆవిడ్ని రోజు అర్చిస్తాం. 4 సార్లు, రోజుకి 4 సార్లు. రోజుకి 4 సార్లు కింద అమ్మవారిని 16 కింద అర్చిస్తాం. అప్పుడు మొత్తం ఎంత రోజుకి? 64. ఇలాగ మన 16 గుణాలు 4 సార్లు అర్చించడం. అంటే 64 ఉపచారాలయినాయి. 16 గుణాలంటే 16 ఉపచారాలు, షోడశోపచారాలు. షోడశోపచారాలతో 4 సార్లు. అంటే పొద్దున్న ఇది మనం గుళ్ళలో బాగా చూడొచ్చు. పొద్దున్నే ఆరాధన ఉంటుంది. మళ్ళీ నివేదన సమయంలో ఆరాధన. మళ్ళీ గుడి సాయంకాలం తీసేటప్పుడు ఆరాధన, రాత్రి ఆరాధన. 4 సార్లు ఆరాధన జరుగుతుంది గుళ్ళల్లో. ఇప్పుడు జరగట్లేదు అనుకోండి. ఇప్పుడు కొన్ని కొన్ని గుళ్ళో జరుగుతాయి, కొన్ని కొన్ని గుళ్ళో జరగవయి. అలాగా రోజుకి 4 సార్లు కింద ఆరాధన జరిగితే ప్రతిసారి ఆరాధించేది 16 16 ఉపచారాలతో ఆవిడని ఆరాధిస్తాం. కాబట్టి మొత్తం 64 ఉపచారాలతో రోజుకి ఆవిడని ఆరాధిస్తాం కాబట్టి చతుర్షష్టి ఆరాధ్య అనే నామంతో ఆవిడ్ని ఇక్కడ కీర్తించబడేది. ఇంకొక లెక్క కింద తీసుకుంటే చంద్రునితో కలుపుకొని తీసుకుంటే రోజుకి 4 సార్లు, చంద్రుడికి 16 కళలు కాబట్టి 16 సార్లు, 16 4 64. అంటే ఒక కృష్ణ పక్షంలో 64 ఉపచారాలు, శుక్లపక్షంలో 64 ఉపచారాలు. ఇలాగ 64 సార్లు ఒక పక్షంలో మనం ఆవిడ్ని అర్చిస్తున్నాం కాబట్టి చతుర్షష్టి ఉపచారాఖ్య అనే నామంలో మనతో ఆవిడ్ని కీర్తించవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఉపచారం గురించి వచ్చింది కాబట్టి ఉపచారం అంటే ఏంటో తెలుసుకోవాలి. పంచోపచారాలు తీసుకుందాం మనం ఉదాహరణ కింద. పంచోపచారాల్లో దీపం చూపించడం. దీపం దేనికి సంబంధించింది? మన కంటికి సంబంధించింది. ధూపం మనము వాసన అనే శక్తి. దీపం మన దృష్టి అనే శక్తి. తర్వాత నైవేద్యం, నాలిక రుచి చూడడం అనే శక్తి. మంత్రపుష్పం వినికిడి అనే శక్తి. ఇదే నీరాజనం మనం ఈ చర్మం ఫీలింగ్ ఆ శక్తి. ఇలాగా 5 మనకున్న జ్ఞానేంద్రియాలకి సంబంధించింది పంచోపచారాలు. మనకి ఈ జ్ఞానేంద్రియాలు ఇచ్చింది ఆవిడ. ఈ జ్ఞానేంద్రియాలని ఆవిడికి సమర్పిస్తున్నాము అనే ఆ భావనతో మనం చేయాల్సింది ఆ పంచోపచారాల పూజ. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో అక్కడ దీపం చూపించామన్నారు, దీపం చూపించేసాం. ఇలా కాదు మనం చేయాల్సింది. దీపం చూపించడము అంటే మన దృష్టి అనే అమ్మవారు ఇచ్చిన మన పంచ జ్ఞానేంద్రియాల్లో దృష్టి అనే శక్తిని ఆవిడకి సమర్పించడం. ధూపం ఇచ్చాము అంటే మనకు ఇచ్చిన ఆ నాసిక, దానికి ఉండే శక్తిని ఆవిడకి సమర్పించడం. ఇది వినికిడి అనే శక్తిని ఆ మంత్రపుష్పంతో ఆవిడకి సమర్పించడం. ధూపం అనే శక్తి అలాగా
అలా సమర్పించామనుకోండి, మనం ఏవైనా చూస్తుంటే ఆవిడ మనకు చూపిస్తుంది కాబట్టి మనం చూసామన్న ఆ భావనలో ఉంటాం. ఏమైనా వాసన మనం చూస్తే ఆవిడ మనకు వాసన చూపించింది కాబట్టి మనం చూసాం. అలాగా ఆవిడ దయ వల్ల మనకొచ్చింది కాబట్టి మనం చూసాం తప్ప నాకేమీ గొప్ప లేదు అన్న ఆ భావన మనకు కలుగుతుంది. లేకపోతే ఏదో నాకు కనపడ్డాది. నేనే నాకు మాత్రమే కనపడ్డాది. నా వల్లే కనపడ్డాది. ఈ ప్రజ్ఞ మనలో పుడుతుంది. ఈ నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు దీన్ని పట్టుకొని వేలాడతాం. దీంతోనే ఉంటాం. వేరే దాని వైపు వెళ్ళం. కాబట్టి ఉపచారము అంటే మనకున్న ఉపాధిని ఆవిడకి సమర్పించడాన్నే ఉపచారము అంటాం. నాకున్న ధ్యానము అనే శక్తి ఉంది. ధ్యానం అనే శక్తి ఆవిడకిచ్చేసాం. ఇప్పుడు నేను ధ్యానం చేస్తే ఆవిడ దయ వల్ల మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేయకపోతే ఆవిడ ధ్యానం చేయొద్దన్నది కాబట్టి ధ్యానం చేయట్లేదు. పుణ్యము ఉండదు, పాపం ఉండదు. నువ్వు పుణ్యము, పాపం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. ఎక్కువ పుణ్యం చేసుకున్నావు బాధ, పుణ్యం చేసుకోకపోతే ఓ బాధ. అదే ప్రతీదీ ఆవిడకే ఇచ్చేసామనుకోండి. నీకు పుణ్యం ఇవ్వాలి అంటే పుణ్యం ఇస్తుంది. పాపం ఇవ్వాలి అంటే పాపం ఇస్తుంది. రెండాటిని బ్యాలెన్స్ చేసేస్తుంది. ఇలాగా ఆ ఉపచారము అనేది ఏంటి అంటే మనకున్న శక్తి. ఆవిడ మనకి ప్రసాదించిన శక్తిని ఆవిడకే ఇవ్వడం ద్వారా మనకి ఏ రకమైన మలినము అంటదు. ఏ పాపం అంటదు ముందు. తర్వాత పుణ్యము ఆవిడకి కావాలి, మనకు అవసరము అంటే పుణ్యం ఇస్తుంది. లేకపోతే మోక్షం ఇస్తుంది. ఇలాగా ఈ ఉపచారము అంటే మనకున్న ఉపాధిని ఆవిడకి సమర్పించడం అనే భావనలో మనం ఉండాలి కాబట్టి ఆ ఉపచారము పూజ చేయడం అంటే ఈ పంచోపచార పూజ చేయడం అంటే ఆ భావన. మళ్ళీ కర్మేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఇలాగ కొన్ని కొన్ని లెక్కలు ఉన్నాయి. ప్రతి ఉపచారానికి ఒక్కొక్కటి అని చెప్పి. ఇప్పుడు ఆవిడ దయ వల్ల మనకి జ్ఞానేంద్రియాలు వచ్చాయి. మళ్ళీ పంచ కర్మేంద్రియాలు కూడా వచ్చాయి. చేతులు ఇచ్చిందా పంచ కర్మేంద్రియాలు, కాలు ఇచ్చింది, వాక్ ఇచ్చింది. ఇలాగ ఇవన్నీ కర్మేంద్రియాలే కదా. మన కర్మ మనం కర్మ చేయాలి అంటే ఇవి ఉండాలి. కర్మ అంటే పని. ఇవి లేక వీటి వల్లే మనం పని చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ కర్మేంద్రియాలు కూడా ఆవిడకి సమర్పించడం అనేది షోడోపచారాలు వస్తాయి. పాదయో పాద్యం సమర్పయామి అంటే నీ నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే శక్తి ఉంది చూడండి. ఆ శక్తిని ఆవిడకి సమర్పించేయడం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే నీకేం కావాలంటే ఆ పని చేయగలిగే శక్తి చేతులు. దాన్ని ఆవిడకి సమర్పించడం. మంత్రపుష్పం చదువుతుంటే మంత్రం పుష్పం చదవడం అంటే మనకున్న కర్మేంద్రియంలో మంత్రం అనేది కూడా ఒకటి. దాన్ని కూడా ఆవిడకి సమర్పించడం. ఇలాంటి ఇలాగా షోడశో చతుర్షష్టి ఉపచారాలు అంటే అలాగా 64 ఉపచారాలు అంటే మనకున్న 64 గుణాలు. 16 గుణాలే అయినా మన మనిషికి 64 సద్గుణాలు 64. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, గుణాలు ఇవన్నీ కలుపుకుంటే 64. ఈ 64ని ఆవిడకి సమర్పించడం అనే ఆ భావనతో చేసే పూజ 64 ఉపచారాలతో మనం చేయగలిగే పూజ. అలాగ ఒక్కసారి చేసిన మన జన్మధన్యం. అలాగ చతుర్షష్టి ఉపచారాఢ్య అంటే ఆ నామానికి అర్థం ఇలా ఈ 64 ఉపచారాలతో ఆవిడికి పూజ చేయడాన్ని మనకి ఆ భావన ఆ ఆ వాగ్దేవతలు మనకు కలిగించు దానికి అక్కడ చతుర్షష్టి ఉపచారాజ్ఞ అనే నామం ఇచ్చారు. ఇంకొకటి ఆవిడ్ని మనం చేసినా చేయకపోయినా ఆవిడకి మాత్రం చతుర్షష్టి ఉపచారాలతో ఆవిడకి పూజ జరుగుతూ ఉంటుంది. దేవతలు 12 మంది 12 మంది ఆవిడ్ని ఎప్పుడు ఆ అర్చిస్తూ ఉంటారు. మనువు, చంద్రుడు, స్కందుడు, శివుడు, విష్ణువు, ఆ కోపభట్టారకుడు అంటే దూర్వాస మహర్షి ఇలాగ నేను 6 మందిని చెప్పాను. అలా 12 మంది చంద్రుడు ఇలా 12 మంది ఆవిడని ఎప్పుడు ఉపాసిస్తూ ఉంటారు. ఆ 12 మంది ఇలాగ చతుర్షష్టి ఉపచారాలతో ఆవిడని పూజిస్తూ ఉంటారు. కాబట్టి అలాగా చతుర్షష్టి ఉపచారాజ్ఞ అంటే మనకున్న 16 గుణాలని రోజుకి 4 సార్లు చెప్పిన ఆవిడకి అర్పిస్తూ ఉండడాన్నే చతుర్షష్టి ఉపచారాలతో పూజ చేయడం అని ఒక అర్థం తీసుకోవచ్చు. అలాగా పూజ చేయబడిగే
పడుతున్న తల్లి అని చెప్పి ఆవిడని అక్కడ చతుర్షష్టుపచారాధ్య అనే నామంతో ఆవిడ్ని అక్కడ అర్చించారు. నెక్స్ట్ చతుర్షష్టి కళామయి. ఇది భారతీయ సంస్కృతిని గురించి చెప్పే నామం ఇది. చతుర్షష్టి కళామయి. మ్యూజిక్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఒక గురువులు ఒకటి చెప్తారు. నేను వైలిన్ నేర్చుకుంటూ ఉంటాను. మా గురువు గారు ఒక సేయింగ్ చెప్పారు. ఆర్ట్ ఈస్ ఫర్ ఆర్ట్ సేక్ అనేది వెస్టర్న్ పాశ్చాత్య దేశపు సంస్కృతి. ఆర్ట్ ఈస్ ఫర్ గాడ్ సేక్ అనేది భారతీయ సంస్కృతి. మనకి ఈ చతుర్షష్టు కళామయిలో ముందు మన సంగీత కళ అనేది మనం బాగా తెలిసింది కాబట్టి సంగీత కళ అనేది మనం తీసుకుంటాం. సంగీతం ఎలా పుట్టింది? ఈశ్వరుని వాక్కులోంచి పుట్టింది. సామవేదం సామవేదాన్ని ఈశ్వరుడు తన నోట్లోంచి బయట తను మనకి గురువు ఆ ఋషులకి చెప్తున్నప్పుడు ఏ 27 శృతులు అంటే సప్తస్వరాలు అంటారు కదా, ఆ 22 స్వరాలు అంటే ఈ 7ని 22 స్వరాలు ఉంటాయి మాకు. వైలిన్ మీద 22 స్వరాలు వాయిస్తాం మేము. కైకకి అలాగా ఒక్కొక్కటి 4 4 కింద దానికి డివిజన్స్ ఉన్నాయి. అలాగే 22 స్వరాలు మాకు, 72 రాగాలు, 12 చక్రాలు, మళ్ళీ దానికి పిల్ల రాగాలు, వాళ్ళకి ఆ, పిల్ల రాగాలు, మెయిన్ రాగాల నుంచి పుట్టిన వేరే రాగాలు. ఇలాగా సంగీతం అనేది ఒక సముద్రం. దీనికి ఆద్యం ఏది అంటే సామవేదంలో ఉన్న ఒక్క వర్ష్ అంటే ఒక్క శ్లోకం నుంచి సంగీతం మొత్తం పుట్టింది. ఈ సంగీతంలో మళ్ళీ మాకు 2 రకాలు, హిందుస్థానీ, కర్ణాటకలో మామూలు సామవేదం నుంచి పుట్టిన సంగీతం అది కర్ణాటక. హిందుస్థానీ ఆ, హిందుస్థానీ ఆ, ఆ, నటరాజస్వామి నృత్యం చేస్తుంటే ఆయన కాళ్ళ శబ్దంలోంచి పుట్టింది హిందుస్థానీ సంగీతం. హిందుస్థానీ సంగీతంలో థా థా దా దా ఇవి వాడతారు. మేము సా రి గా మా పా దా నీ సా ఇవే వాడతాం. ఈ సా రి గా మా పా దా నీ సా కూడా వీటిని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే సా అనేది ఒక జంతువు, రి అనేది రిషభం అంటే ఎద్దు, గా అంటే గాంధారం అంటే అదొక జంతువు. అలాగా గా, మా అనేది మయూరం, పా అనేది ఒకటి, దా ఇలాగా, నీ అనేదేమో ఆ, నీ అనేది ఏనుగు. ఇలా 7 స్వరాలు, 7 జంతువుల యొక్క నాదాలు. వీటిల మీద భారతీయ సంస్కృతిలో సంగీతం అనేది పుట్టినది, దాని మీద నడుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాటిక్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ వచ్చింది కాబట్టి సంగీతాన్ని ఎలా వాయించకూడదు అలా అన్ని వాయిస్తున్నాము. సంగీతంలో ఎప్పుడూ ఒక్క రాగంలోంచి ఇంకో రాగంలోకి వెళ్ళరు. ఒక రాగంలోనే 10 15 అన్యస్వరాలు పెట్టిన వాయిస్తారేమో కానీ 2 రాగాలు మాత్రం కర్ణాటక సంగీతంలో ఎప్పుడు కలపరు. కానీ ఇప్పుడు ఏదైనా సినిమా పాట తీసుకుంటే దాంట్లో మినిమం 4 రాగాలు లేకపోతే ఆ సినిమా పాట జరగదు. ఏ పాటైనా మీరు దాంట్లో మళ్ళీ క్లాసికల్ మ్యూజిక్, ఈ సినిమాలో క్లాసికల్ సాంగ్స్ అయినా తీసుకుంటే దాంట్లో ఇంకా అదొకటి. దాంట్లో 10 15 రాగాలు ఉంటాయి, 10 15 స్వరాలు అన్యస్వరాలు ఉంటాయి. సంగీతంలో త్రిమూర్తులు, సంగీత త్రిమూర్తులు అని చెప్పి ముగ్గురున్నారు. శ్యామశాస్త్రి, త్యాగరాజులు, ముత్తుస్వామి దీక్షితులు. వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురులో త్యాగరాజస్వామి రామచంద్రమూర్తి ఆరాధకులు, శ్యామశాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితులు ఆ, ఆ, లలితా ప్రాబట్టిక ఉపాసకులు. అమ్మవారే వాళ్ళ కింద పుట్టింది శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. వీళ్ళిద్దరికీ సంగీతంలో ఉన్న స్వరాలు, వాళ్ళు ఇచ్చిన ఆ కీర్తనలు కానీ, వాళ్ళు ఇచ్చిన స్వరజతులు, వర్ణాలు ఇవన్నీ ఉంటాయి. వాటిల్ని వాయించాలి అంటే తల ప్రాణం తోకొస్తుందండి. దాంట్లో ఆ స్వరాలు సాధించి ఒక్కసారిగా పాక వెళ్తారు వాళ్ళు. అది కూడా కింద పా కాదు, పై పా. అలాగా ఈ స్వరాలన్నిటి నుంచి ఈ స్వరాలన్నిటిలో వీణ గొప్పది. మళ్ళీ వీణలో మెట్లుంటాయి. మెట్లున్నా సరే దాని మీద
ఆ స్వరాన్ని ఆ, పాడగలరు. ఒక్కొక్కటి సా అని దీర్ఘం ఉంటుంది. ఆ సా అని దీర్ఘం ఉన్నా సరే దాన్ని ఆ మెట్టు మీద దాన్ని వాయించడం అనేది చాలా కష్టం. కానీ వాళ్ళు ఆ స్వరం దాన్ని నొక్కుతూ ఆ తీగ మళ్ళీ తెగిపోకూడదు. నొక్కుతూ దాన్ని వాయిస్తారు. అలాగ వాయించారు కాబట్టే బోల్డు మంది మనకి ఉన్నారు. అలాగా చతుషష్ఠి కళ చతుషష్ఠి కళలు. ఈ చతుషష్ఠి కళలు కూడా కొన్ని డివిజన్స్ ఉన్నాయి. రామరాజ్యం రఘుకుల వంశాన్ని ఆధారం కింద చేసుకుని ఒక డివిజన్ ఉంది. భాస్కర్ రాయల వారు 2 డివిజన్స్ ఇచ్చారు. దీనికి వ్యాఖ్యానం చెప్తూ ఏంటి అంటే, మొదటిది ఉపాధి కళలు. అంటే కుమ్మరివాడు, గొల్లవాడు, రాజు, దొంగ, సంగీత విద్వాంసుడు, కవి, నర్తకి, ఇలాగ 16, ఇలాగ 64. మళ్ళీ విద్యా కళలు. దీంట్లో సంగీతాన్ని 4 వాయిద్యాలు వాయించడం, 2 వాయిద్యాలు వాయించడం, ఒకటే వాయిద్యం వాయించడం, మళ్ళీ ఆ ఒకటే వాయిద్యం వాయించిన వేరేగా వీణ వాయించడం, నృత్యం చేయడం నృత్యం చేయడం ఇలాగా ఇలాగా 64 విద్యా కళలు ఉన్నాయి. సామవేదం నేర్చుకోవడం అని, ఋగ్వేదం నేర్చుకోవడం అని, 18 పురాణాలు నేర్చుకోవడం, ఇలాగ 64 విద్యా కళలు. ఇలాగ ఉన్న కళలు అన్నాటిలోని ఫస్ట్ లో నేను ఒక సేమ్ చెప్పాను, ఆర్టిస్ట్ ఫర్ గాడ్ సేక్ అని చెప్పి మనం నేర్చుకుంటాం అని చెప్పి. అలాగా ఈ ఆర్ట్ చతుర్షష్టి కళల్లోనే ఉన్న ఈ లలిత కళలు ప్రతి దాంట్లోని ఆవిడే ఉన్నది అని చెప్పి చూసుకునేది ఈ చతుర్షష్టి కళామయి అనే నామం. అంటే సంగీతం నేర్చుకునే వాడికి సంగీతం అనేది దేవుడు. ఆ సంగీతం వాయించే దేవతలు ఎవరు? సరస్వతి. సరస్వతీదేవి ఆవిడ అని చెప్పి మనం ఇక్కడ తీసుకుంటాం. అవలేదు. అలాగ చతుర్షష్టి కళామయి అంటే 64 కళల్లోనే ఆవిడనే చూసుకుని ఆ కళ దేవుడి కింద తీసుకుని చేయడాన్నే చతుర్షష్టి కళామయి అనే నామంతో ఆవిడ్ని ఇక్కడ కీర్తించడం. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. 64 కళ్ళు, 64 ఉపచారాలు, ఇవన్నీ మనకు 16 ఉపచారాలు తెలుసు. ఈ 16ను 64 ఎందుకైంది అనేది ఇప్పుడు తెలుసు. 4 సార్లు చేయటం వలన 4 సమయాల్లో 64 సార్లు అయింది. అట్లాగే ఈ 64 కళ్ళు అనేది వివరంగా తెలియకపోయినా 64 కళ్ళు ఉన్నాయని మాత్రం తెలుసు. ఎందుకంటే మనం దాన్ని సకల కళా వల్లభుడు అనేది 64 కళ్ళు ఉన్నాయని సకల కళా వల్లభుడు అంటాం కదా. అది మనం ఒక్కొక్కరిని మనకి రోజు నీ జీవితంలో కొంతమందిని చూస్తుంటాం. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మాట్లాడతాం. వాడిని అంటాం, వాడికి 64 కళ్ళు ఉన్నాయిరా బాబు అని కదా. అట్లా 64 కళలు ఎందుకు వచ్చినాయి, ఎక్కడి నుంచి, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నిట్లో నుంచి తీసుకుని వెళ్ళి మనకి 10 వరకు కూడా మనకి అన్ని ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. 15 అని చెప్పుకోవాలేమో. అన్నిటికీ ఒక్కొక్క అంకికి పంచేంద్రియాలని, షష్ఠకర్మలు అని చెప్పారు, సప్తేంద్రియాలని సప్తసూతులు అని చెప్పి, లేకపోతే దీనికి నవవిధులు అని చెప్పి, దశానికి అట్లా ఒక్కొక్క అంకికి మనకి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంది మనకి. 1 అయితే, 2 అయితే, 3 అయితే అట్లా అని చెప్పారు. బహుశా ఇది ఇంకెక్కడ ఉండదేమో మనకి తప్ప, అంటే మన హిందూయిజంలో తప్ప వేరే వాళ్ళకి ఎక్కడ ఈ ఒక్కొక్క అంకికి ఒక్కొక్క దీన్ని కేటాయించడం అనేది బహుశా ఉండదేమో. నైస్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. మ్యాటర్ బాగా చెప్పాము. 64 ఈ రోజు తెలిసింది. దాంట్లో మళ్ళీ సాంఖ్య కూడా ఉంది. నువ్వు చెప్పిన పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అవన్నీ వచ్చాయి కదా, అందులో సాంఖ్యం కూడా ఉంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, భాగవతంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ. చాలా చాలా బాగా చెప్తావు. థ్యాంక్ యూ హర్షిత్. ఇంత వివరణ నువ్వు ఎత్తుకోవడానికి కూడా ఎంత టైం పట్టింటదా అనిపించింది నాకు, అంత వివరణ చెప్పావు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు సార్. వెరీ గ్రేట్ ఆఫ్ హిమ్. సో మచ్ ఎఫర్ట్స్ he has to put కదా. హర్షిత్, ఒకసారి వైలెన్స్ కూడా మాకు వినిపించు కుదిరినప్పుడు.
ఓకే మిస్. థ్యాంక్ యూ వర్షిత్. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీ మాత్రే నమః. హర్షిత్ బాబు.